జనరల్ ఎలక్షన్స్ 2024 లోక్సభ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ సాలూరా దగ్గర ఇంటర్ చెక్ పోస్ట్ని ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్ ఆధారంగా మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఆర్ఓ గారు అంటే కలెక్టర్ గారు ఇక్కడ ఇంటర్ స్టేట్ బార్డర్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు ఒకటి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అనేది అంటే ఇక్కడే ఉండి వచ్చేపోయే బండ్లను మనకు ఏది లిక్వర్ కానీ లేకపోతే నగదు కానీ 50,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. అట్లా గిట్లా ఉన్నట్టయితే ఒకవేళ వాళ్ళ దగ్గర ఎటువంటి అయినా ఆధారాలు ఉంటే వాళ్ళని పంపించచ్చు. ఆధారాలు లేకపోతే ఖచ్చితంగా సీజ్ చేసేసి పంపించాలని చెప్పేసి మాకు ఇక్కడ ఒక టీంని ఏర్పాటు చేయడం అయినది. ఈ టీంలో ఏంటంటే నేను స్టాటికల్ టీమ్ హెడ్గా నేను పేరు సిద్ధిరామేశ్వర్, అట్లనే మా దగ్గర పీసీలు పోలీస్ కానిస్టేబుల్స్ 2 ఉంటారండి, అట్లనే సిఆర్ఎఫ్ వాళ్ళు 3 ఉన్నారు. ఇట్లా మాకు 2 టీంలు మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఒక టీము, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఒక టీము, ఇట్లా 2 టీంలను మాకు 20వ తారీఖు నుంచి మేము నడిపిస్తున్నామండి. ఇది ఆఫ్టర్ ఎప్పుడైతే మనకు మే 13కు ఎలక్షన్స్ ఉంటాయో అప్పటి వరకు ఈ చెక్ పోస్ట్ అనేది రన్నింగ్గా ఉంటుంది. దయచేసి మేము వాహనదారులతోనే మేము కూడా కోఆపరేట్ చేస్తాం. వాహనదారులు కూడా మాకు కోఆపరేట్ చేసేసి ఈ 50,000 కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోండి. మీ జేబులో అయినా చెకింగ్ చేయొచ్చు, బండ్లో అయినా చెకింగ్ చేస్తాం. అట్లాగే ఎటువంటి మన అంతర్రాష్ట్ర వేరే మహారాష్ట్ర నుంచి లిక్వర్ అనేది అంటే ఏది మద్యపానం అటువంటిది రాకుండా చూసుకోవాలని ప్రజలు మాకు సహకరించాలని కోరుతున్నాము.